ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు లైఫ్ కోచ్, ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ కౌన్సిలర్ అయిన ప్రశాంతి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాన్ని గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి ప్రశాంతి గారు, నమస్తే. హలో అండి, నమస్తే కీర్తి గారు. సో మనం రిలేషన్షిప్స్ గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఎవ్రీ మ్యారీడ్ కపుల్స్లో మనం చూస్తూనే ఉంటాం, ఐదర్ డిస్ప్యూట్స్ లేదంటే డైవర్స్ కేసెస్ ఎక్కువగా చూస్తున్నాం. సో ఇలాంటి క్రమంలో మనకి ఏంటంటే చాలాసార్లు మనం కంప్లైంట్స్ వింటూ ఉంటాం. ఎక్కువగా మగవాళ్ళు ఏంటి అంటే ఆడవాళ్ళని ఓన్లీ ఫర్ అంటే వాళ్ళకి ఇచ్చే వాల్యూ ఆర్ రెస్పెక్ట్, వాళ్ళకి ఇచ్చే ఫ్రీడమ్ ఆర్ ఇండిపెండెన్స్ స్పేస్ ఇవ్వకుండా, అవేమీ కాకుండా కనీసం ఇచ్చే వాల్యూ కూడా ఇవ్వరు అసలు. ఇంట్లలో మనం చూసినట్లయితే చాలామంది వరకు ఉమెన్ అంటే సరే పెళ్ళయింది, ఒక ఆడమ్మాయి ఉంది ఇంట్లో అంటే తను ఓన్లీ కిచెన్లో వంట చేసి పెట్టడానికి, పిల్లల్ని చూసుకోవడానికి ఒక పని మనిషిలాగా, లేదంటే బెడ్రూమ్ వరకే పరిమితము అన్నట్టే ఆలోచిస్తారు. దే డోంట్ ఇన్వాల్వ్ హర్ ఇన్ ఎనీ అదర్ థింగ్స్. ఇంకా వేరే ఇతర ఏ దాంట్లో కూడా ఇన్వాల్వ్ చేయరు. ఎందుకు వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంది అంటారు? సో వాళ్ళు ఎలా మారాలంటారు? అసలు ఆ వాల్యూ, ఉమెన్కి ఇచ్చే వాల్యూ ఎలా ఇవ్వాలి అని అంటారు అసలు? సో ఒక మొగాడు పెళ్ళాంని ఎలా ట్రీట్ చేస్తున్నాడు అనేది వాళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది, వాళ్ళ రోల్ మోడల్స్ ఎవరు, వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు, వాళ్ళ ఇంట్లో ఏం చూస్తూ పెరిగారు. సో ఒక వైఫ్ ఇలాగే ఉంటుంది, ఇలాగే ట్రీట్ చేస్తారు ఈమెని. ఓకే, అక్కడి నుండి వస్తుంది బేసికల్లీ. ఓకే ఓకే. సో ఆ ఇంట్లో ఎలా ట్రీట్ చేశారో ఇతను కూడా అలాగే ట్రీట్ చేస్తారు వైఫ్ని, అన్లెస్ హీఈస్ ఎక్స్పోజ్ టు సమ్ అదర్ ఎన్వైరన్మెంట్. ఇప్పుడు ఎక్కడన్నా కొందరు ఊళ్ళల్లో నుండి వచ్చి సిటీలో మంచి చదువులు ఉంటాయని ఎవరి ఇంట్లోనో ఉండి చదువుకోవడము, అక్కడ ఆ కపుల్ని, అది మంచి కపుల్ అవుతే అలా ఆ మంచి తీసుకోవచ్చు, వాళ్ళు తెలుసుకుంటారు. అలాగే మూవీస్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఎలా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళు, దే పికప్ దీస్ క్లూస్. ఓకే, భార్య అంటే ఇలా ట్రీట్ చేయాలి. సో అక్కడి నుండి వస్తుందండి. సో ఈ రోజుల్లో ఇంత ఎడ్యుకేషన్ ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇంత చదువుకుంటున్నా, స్టిల్ చదువుకున్న అమ్మాయిలు కూడా కొన్నిసార్లు దీనికి లోన్ అవుతున్నారు. లైక్ డామినేట్ చేయడం, భర్త డామినేట్ చేస్తే పడుండడము. అవును. ఓకే, కొందరు ఎడ్యుకేటెడ్ అయి ఉన్న ఆ వాయిస్ వాళ్ళలో ఉండట్లేదు. సెల్ఫ్ కోసం ఆ వాయిస్ అనేది వాళ్ళు రేస్ చేయట్లేదు. దానికి కారణము మేబీ వాళ్ళ పేరెంట్స్ అలా పెంచి ఉండొచ్చు. ఓకే, అమ్మాయి అంటే వాయిస్ రేస్ చేయొద్దు, పడుండాలి, ఓర్చుకోవాలి. సో ఓర్పు అనేది ఎంత వరకు ఓర్చుకోవాలనేది వాళ్ళకి తెలియట్లేదు. సో వేర్ దిస్ ఆర్ ఎండింగ్ అప్ విత్ సూసైడ్స్, లేదంటే ఇలాగే వాళ్ళని చంపడం, వీళ్ళు చంపడం, ఇలాంటి క్రైమ్స్ ది ఆర్ ఎండింగ్ అప్ విత్. సో అలాంటప్పుడు ఇట్స్ బేసికలీ కమింగ్ ఫ్రమ్ ద పేరెంట్స్, ఫ్యామిలీ. సో ఈ గర్ల్స్ కూడా అవేర్నెస్ ఉండాలి, పేరెంట్స్ అవేర్ అవ్వాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలి. కరెక్ట్. ఎప్పుడు అణిగిమణిగి ఉండాలి అనేది కరెక్ట్ కాదు. ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారు దానికి అనుకూలంగా మనము జవాబు ఇవ్వాలి సందర్భాన్ని బట్టి. కరెక్ట్. సో ఇట్స్ నాట్ ఆల్వేస్ మీరు చాలా సున్నితంగా అణిగిమణిగి ఉండాలని అయితేనే యువర్ అ గుడ్ గర్ల్, గుడ్ బాయ్ అంటారు చూడండి. ఎదురు చెప్తే మా పిల్లోడు, మా అమ్మాయి మాట వింటుంది, మంచిది అంటే, మాట వినకపోతే చెడ్డవాళ్ళు అని వాళ్ళలో ఆ చిన్నప్పటి నుండి నాటుకొని ఉంది. సో ఆ మంచి గుడ్ గర్ల్, గుడ్ బాయ్ అనిపించుకోవడానికి వాళ్ళ మాట వింటారు. అలాగే సో నేను అంటాను, మాట వినరా మీ పిల్లలు అయితే చాలా మంచిది. ఎందుకంటే మాట వినే పిల్లలైతే ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ అండ్ కన్వీనియంట్ టు హ్యావ్ సచ్ పీపుల్, సచ్ చిల్డ్రన్. ఎందుకంటే మాట వింటే నా పని హాయిగా అయిపోతుంది. యాజ్ అ మదర్ నాకు ఎక్కువ తలనొప్పి ఉండదు, మాట వింటారు. కానీ ఆ పిల్లలు ఎలా తయారవుతారంటే, స్కూల్లో ఎవరన్నా డామినేట్ చేస్తే, బుల్లింగ్ చేస్తే వాళ్ళు పడుంటారు, నోరు మూసుకుంటారు. పెద్దయ్యాక ఏమవుతుంది, ఒక ఆఫీస్లో బాస్ కానివ్వండి డామినేటింగ్ ఉంటే పడుంటారు. దెన్
అలాగే పెళ్ళయ్యాక అబ్బాయి అమ్మాయి అని స్పెసిఫిక్గా ఎవరన్నా కావచ్చు. ఓకే, పెళ్ళయ్యాక భార్యనో భర్తనో డామినేటింగ్ ఉంటే అక్కడ నోరు మూసుకొని పడుంటారు. వాళ్ళు వాయిస్ రేస్ చేయరు. ఎందుకంటే వాయిస్ రేస్ చేస్తే ఎదురు మాట్లాడితే యూర్ అ బ్యాడ్ గర్ల్ బ్యాడ్ బాయ్ అని చెప్పారు కదా చిన్నప్పుడు. సో అది నాటుకొని ఉంది వాళ్ళలో. కరెక్ట్. సో ఇట్ ఈస్ సో వెరీ ఇంపార్టెంట్. మనము ఎలా పెంచుతాము ఆ కొంచెము డిస్కంఫర్ట్ పేరెంట్స్కి, నువ్వు మాట వినవు కదా బ్యాడ్ గర్ల్ బ్యాడ్ బాయ్ అన్నందుకు. సో ఇట్ ఈస్ లైఫ్ లాంగ్ ఇంపాక్టింగ్. వాళ్ళు పెద్దయ్యాక కూడా ఎవరే డామినేట్ చేసినా వాళ్ళు పడుంటున్నారు. కరెక్ట్. సో ఇది మంచిదా? కొంచెము వాళ్ళు ఏదో మీకు ట్రబుల్ చేస్తే ఓర్చుకొని వాళ్ళకి సర్ది చెప్పడము మంచిదా అంటారు. Yeah. కరెక్ట్ కరెక్ట్. సో ద చాయిస్ అక్కడ విత్తనం నాటేది పేరెంట్స్. వాళ్ళ కంఫర్ట్ కోసము అరిచి ఏ అని ఇట్లా కళ్ళు ఎర్ర చేస్తే వాళ్ళు భయపడిపోయి మాట వింటున్నారు. కానీ ఆఫ్టర్ సర్టన్ టైం దాని ఇంపాక్ట్ చాలా అడ్వర్స్గా ఉంటుంది. యా యా. సో ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ అనేది వాళ్ళు చూసి పేరెంట్స్ ఆర్ ఇక్కడ నుంచి అడాప్ట్ చేస్తారు అని అంటున్నారు మెన్. సో హౌ కెన్ దే చేంజ్ దిస్ మైండ్ సెట్? అసలు ఎలా ఉండాలంటారు ఉమెన్తో పెళ్ళైనాక? See, one thing is premarital counseling. Okay, and I encourage dating అండి. డేటింగ్ అంటే అట్లీస్ట్ హ్యావ్ కాన్వర్జేషన్స్. హ్యావ్ కాన్వర్జేషన్స్. రెస్పెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక అమ్మాయితో ఉన్నారా, బీ వెరీ రెస్పెక్ట్ఫుల్. అండ్ దెన్ మీరు మాట్లాడుతుంటే ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోగలరు. ఇప్పుడు ఈ గొడవలు ఈ డివోర్స్లు ఎందుకు అవుతున్నాయి? ఆ మైండ్స్ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి. అదే ముందే ఇప్పుడు గ్రాండ్ వెడ్డింగ్స్ చేసుకుంటారండి, కానీ మ్యారేజెస్ ఆర్ ఫెయిలింగ్. ఆ ఖర్చు ఏదో పెడుతున్నారు కదా పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు చేయడంలో, అది ముందే ఈ కోచింగ్ కౌన్సిలింగ్లో టైం కానీ ఇన్వెస్ట్ చేసి వాళ్ళ గైడెన్స్ ప్రకారము నాకు మన అబ్బాయి అమ్మాయి మధ్య ఆ కెమిస్ట్రీ అనేది కుదిరిందా, మ్యాచ్ అవుతుందా, కెన్ వి లివ్ అ లాంగ్ లైఫ్ టుగెదర్ అనేది పెళ్లి కన్నా ముందే తెలుసుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ పెళ్లి తర్వాత రావు కదా. సో కౌన్సిలింగ్ చేస్తే కొంచెం వాళ్ళకి ఎలా ఉండాలి, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి. సో లైఫ్ అంటే ఇట్స్ అ లాంగ్ టర్మ్ థింగ్. ఓకే, రైట్ ఫ్రమ్ ఎలాంటి అలవాట్లు ఉన్నాయి ఇద్దరికి, నీకు నాకు ఎలాంటి అలవాట్లు తెలుసుకుంటాము. కరెక్ట్. ఓకే, మాటల్లో ఎన్నో వాళ్ళ మైండ్ సెట్ బయటపడుతుంది. కరెక్ట్. am I okay with such a mindset? ఎన్నో తెలుస్తాయి. హ్యావ్ కాన్వర్జేషన్స్. కరెక్ట్ కరెక్ట్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అ లాట్. ఒకప్పుడు మొహం చూసుకోకుండానే పెద్దవాళ్ళు చెప్పిన పెళ్ళిళ్ళు చేసుకున్నారు, కానీ ఇవాళ రేపు అది నడవదు. బికాస్ ద వరల్డ్ ఇస్ చేంజింగ్ సో ఫాస్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్.